కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో సంతోషంగా జరుపుకునే సంక్రాంతి పండుగను అంగన్వాడీలు కుటుంబ సభ్యులకు దూరంగా నిరసన దీక్షా శిబిరంలో జరుపుకున్నారు. కనీస వేతనం, గ్రాట్యుటీ అమలు చేయాలనే డిమాండ్తో 34 రోజులుగా అంగన్వాడీలు చేస్తున్న నిరవధిక సమ్మె సోమవారం 35వ రోజు కొనసాగింది. పండుగలు పబ్బాలను పక్కన పెట్టి ఆందోళన చేస్తున్న అంగన్వాడీలు సంక్రాంతి సందర్భంగా కృష్ణా కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద దీక్షా శిబిరంలో కొద్దిపాటి పిండి వంటలు చేసుకుని పండుగ చేసుకున్నారు. సీఎం జగన్ పండుగ పూట తమను కుటుంబ సభ్యులకు దూరం చేశారని అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వేషన్ అని చెప్పుకుంటూ పోతున్నారు కదా, 33 రిజర్వేషన్ వద్దు, మాకు ఒక కుటుంబం బతకాలంటే సుప్రీంకోర్టుకు కనీస వేతనం ఇవ్వాలని చెప్పింది కదా, దాని ప్రకారం ఇస్తారా మీరే తేల్చుకోండి. మరి అంగన్వాడీలకి పెంచే బదులు మరి మీ మంత్రివర్గం 2 పథకాలను పెట్టుకుంటామంటున్నారంట. మరి ఆ పథకాలను మిమ్మల్ని ఓటేసి సిద్ధం చేస్తాయేమో, సీఎం సీట్ని మేము చూస్తాము కనుక 1,06,000 మంది అని అనుకుంటున్నారేమో. 1,06,000 మంది కుటుంబాల్లో కొడుకులు ఉన్నారు, కూతుళ్ళు ఉన్నారు, కోడళ్ళు ఉన్నారు, అల్లుళ్ళు ఉన్నారు, మరి మనవాళ్ళు మనవరాళ్ళు కూడా తయారయ్యారు ఓటుకు సిద్ధంగా. దానికి తోడుగా 32 లక్షల కుటుంబాలు మా లబ్ధిదారులు ఉన్నారు. మా లబ్ధిదారులు అండగా ఉన్నారు మాకు. ఈ రోజున లబ్ధిదారులు అక్క మీరు పండగ చేసుకున్నారా, మా ఇంటికి రమ్మని అడుగుతున్నారు.